అల్లరి ఇలా చేస్తున్నారు. కొంత వారు ఎదురు తిరిగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పెరిగినా కొద్దీ ఇది అవసరం లేదు, తల్లిదండ్రులుగా మీకు అవసరం లేదు, మేము చూసుకుంటామని ఒక వయసు వచ్చిన పిల్లలు కూడా చెప్తా ఉన్నారు. అది సరైనది కాదు కదా. మన తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలు భవిష్యత్తులో చక్కగా ఎదగాలి, వాళ్ళు స్థిరపడాలి, అది సాంప్రదాయబద్ధంగా ఉండాలని మనం కోరుకుంటాం. అందుకోసం ఒక ప్రజ్ఞ అనే కార్యక్రమాన్ని తీసుకొని స్వామివారు కొన్ని పుస్తకాలు తయారు చేయించారు. మనం పండగ అంటే ఏదో తీపి వస్తువుగా అలాగే కొత్త బట్టలుగా భావించినట్టు కాకుండా పుస్తకాన్ని తయారు చేసి ఆ పుస్తకం ద్వారా పండుగలు ఎందుకు వచ్చాయి, ఆ పండుగలు ఎందుకు జరుపుకుంటున్నాం, వాటి విశేషాలు తెలియజేసే ఒక మాడ్యూల్ తోటి ఒక పుస్తకం కూడా తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా పిల్లల లోపల సాంప్రదాయాలు, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, టీచర్స్ ని ఎలా గౌరవించాలి, పెద్దలు ముఖ్య అతిథులు ఎవరైనా వచ్చినప్పుడు వారిని ఎలా గౌరవించాలి, అలాగే ఇటువంటి అన్ని కూడా చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నటువంటి ఒక స్కూల్ ఒకటి అల్లంపల్లి మన ఆదిలాబాద్ జిల్లాలోనే చిన్న స్వామివారు ఏర్పాటు చేయడం జరిగింది. 2002లో ఏర్పాటు చేసినటువంటి ఆ స్కూలు 1100 మందికి నిరంతరాయంగా విద్యను అందిస్తూ వస్తుంది. ఉచితంగా భోజనం, ఉచితంగా వారికి వసతి, వారితో పాటు వారికి కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా అందజేయడం వల్ల 10th క్లాసులో ప్రతి విద్యార్థి కూడా ఫస్ట్ క్లాస్ తప్ప సెకండ్ క్లాస్ అనేది అక్కడ ఉండదు. వాళ్ళకి ఉదయాన్ని వేసుకునే యోగా కార్యక్రమం, తర్వాత సంస్కృతంలో వాళ్ళకి స్వచ్ఛంగా ఇప్పుడు వాళ్ళు ఒక పండితుడు చదవలేని మంత్రాలన్నీ కూడా చదివే విధంగా వాళ్ళు నేర్పించడం కాకుండా ఇంగ్లీష్లో ఎడ్యుకేషన్. ఎంతో మంది వాళ్ళ పెద్ద పెద్ద ఆఫీసర్స్ అయిన ఆ సంస్థ నుంచి వచ్చి ఎంతో మంది స్థిరపడి పెద్ద మొత్తంలో చేస్తున్నారు సార్. బీర్ సాయిపేట, ఇప్పుడు అల్లంపల్లి బీర్ సాయిపేట అని మన ఉట్టూరు దగ్గర ఉంటుంది సార్, కడెం దగ్గర. ఆ స్కూల్స్ 2 కూడా రన్ అవుతున్నాయి. అంతేకాకుండా శంషాబాద్లో అందుల కోసం మీకు తెలుసు, మనకు అన్ని కళ్ళుండి కూడా మనం ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతుంటాం. 2 కళ్ళు పోగొట్టుకున్న ప్రతి విద్యార్థిని కూడా అక్కడ స్వామివారు ఆహ్వానించి అక్కడ ఉచితంగా విద్య అందించడం, అలాగే వారికి ఉచిత భోజన వసతులు అందజేస్తున్న శంషాబాద్. అక్కడ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని ఒకటి ఏర్పాటు చేశారని మీ అందరికీ తెలుసు. అక్కడ ఉచితంగా వారికి అందులకు భోజన సదుపాయాలతో పాటు కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇవ్వడం, వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా క్రీడల్లో పాల్గొని మెడల్స్ తీసుకొచ్చిన సందర్భాలు కూడా అనేక ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే స్వామివారం ఇచ్చే సేవా కార్యక్రమాలు మన కోసం వారు చేస్తున్నాయి తప్ప అక్కడ వారు ఏదో ఆశించి కాదు. ముఖ్యంగా అతి ముఖ్యమైన కార్యక్రమం ఇప్పుడే మంజు భాషణ్ గారు చెప్పారు, మహిళా ఆరోగ్య వికాస్ అనే ఒక శాఖ కూడా మనం ఇక్కడ తీసుకున్నాం. మహిళా ఆరోగ్య వికాస్ అంటే సర్వైకల్ క్యాన్సర్స్ మహిళలకు చాలా ఎక్కువగా వస్తున్నాయి సార్. ఇప్పుడు మనం ప్రతి గంటకు 200 మంది ఇండియాలో చనిపోతున్నారు సార్. గణాంకాలు మన గవర్నమెంట్ ద్వారా తీసుకున్న గణాంకాలు చెప్తున్నాయి. ప్రతి 8 నిమిషాలకు ఒక మహిళ చనిపోతుంది గర్భాశయ క్యాన్సర్ తోటి. దానికోసం స్వామివారు 2007లోనే ఒకటి కల్పోస్కోపీ అనే మిషన్ కనిపెట్టారు సార్. రష్యన్ సైంటిస్ట్, అమెరికన్ సైంటిస్ట్ స్వామివారు